పనిచేసేది ఫిజికల్గా పనిచేసేది లేకపోతే మెంటల్గా పనిచేసేది. కంప్యూటర్లో కూర్చుకొని మీరు ఏమైనా డేటా ఎంట్రీ చేసేదానికి కూడా ఎనర్జీ కావాలి. కూలి పని చేస్తారు, కష్టమైన పని చేస్తారు, దానికి కూడా ఎనర్జీ కావాలి. ఎనర్జీ లేకుండా ఏదే పని జరుగుతుంది. ఆ ఎనర్జీ ఏ ఐటెంలో దొరుకుతుంది? ఎనర్జీ అంటే ఏమి? ఏది ఎనర్జీ? ఏది తీసుకుంటే శక్తి దొరుకుతుంది మీకు? మీరు ఏమి భోజనం చేస్తారు? ఫుడ్ ఎనర్జీ అని చెప్తాం దానికి. మీరు ఏమి ఫుడ్ తీసుకుంటారు? దాంట్లో ఎనర్జీ దొరుకుతుంది ఒకటి. అవునా? హ్యాంగ్ అయింది వీడియో. నంబర్ 2, గాలి ఎనర్జీ, ఎయిర్ ఎనర్జీ. గాలి అంటే ఏమి? ప్రాణశక్తి. శ్వాసక్రియాలు ఏమి జరుగుతుంది? ఆ శ్వాసక్రియాలు కరెక్ట్గా చేస్తే మాత్రం కరెక్ట్ ఎనర్జీ దొరుకుతుంది. శ్వాసక్రియాలు ఏమి ఎనర్జీ ఉంది? ప్రాణశక్తి, ఆక్సిజన్, ప్రపంచ శక్తి. ప్రాణశక్తి అంటే ఏమి? ఆత్మ. ఒక్కొక్క టైం మీరు శ్వాసం చేసినప్పుడు ఆత్మ లోపల పోతుంది, బయట వస్తుంది, లోపల పోతుంది. ఆటోమేటిక్ క్రియ. లోపల పోయేది, బయట వచ్చేది, లోపల పోయేది, బయట వచ్చేది. ఆత్మ, ప్రాణం. ఆ ప్రాణం మీరేం శ్వాసం చేస్తారో దాని లోపల పోతుంది, ఆక్సిజన్ పోతుంది. మీ బ్రెయిన్కు ఖండితంగా పర్ఫెక్ట్ క్వాంటిటీ ఆక్సిజన్ దొరికితే మాత్రం మీ బ్రెయిన్ కరెక్ట్గా పనిచేసేది. మీరు చేసే శ్వాసక్రియ ఎక్కువ తక్కువ ఉంటే ఖండితంగా మానసికత ఒత్తడం వచ్చేస్తుంది. సో గాలిలో ఆక్సిజన్ ఉంది, ప్రాణశక్తి ఉంది, ప్రపంచ శక్తి, కాస్మిక్ ఎనర్జీ కూడా ఉంది. ఇది కరెక్ట్ ప్రపోర్షన్లో లోపల పోతే మాత్రం మనసు, దేహం ఇంటాక్ట్ గా ఉంటుంది. లేకపోతే మానసిక ఒత్తడం, లేకపోతే దైహిక ఒత్తడం. ఇది ఒక ఎనర్జీ. ప్రాణశక్తి, ప్రాణవాయు. ప్రాణశక్తి అంటే ఆక్సిజన్, ప్రాణశక్తి అంటే ఆత్మ, ప్రాణవాయు అంటే ఆక్సిజన్, ప్రపంచ శక్తి అంటే కాస్మిక్ ఎనర్జీ. మీరు శ్వాసం చేసినప్పుడు ఇది 3 పోతుంది లోపల. ప్లస్ పంచభూతం. మీ దేహమే పంచభూతం నుంచి అయింది. మీకు తెలుసా? విన్నారా? పంచభూతం ఇది ఆకాశం, నీళ్లు, గాలి, అగ్ని, భూమి. మీరు తినే అన్నమే భూమి నుంచి వస్తుంది. అది భూమి లోపల ఉంది. గాలి లోపల ఉంది, నీళ్లు లోపల ఉంది, అగ్ని మీ లోపల అగ్ని ప్రవేశం, జఠరాగ్ని ఉంది మీ కడుపులో. ఆ జఠరాగ్ని ఉంటే మాత్రం జీర్ణమయ్యేది. అది మీ కడుపులో ఉంది, కడుపు లోపల జఠరా అగ్ని. సో పంచభూతాలు కూడా దేహంలో ఉంది. ఈ పంచభూతం ఎక్కువ తక్కువ అయితే ఖండితంగా దైహిక లేకపోతే మానసిక ఒత్తిడి వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు తలనొప్పి వస్తుంది అని పెట్టుకోండి. తలనొప్పి వచ్చేది 2 కారణం. మానసిక ఒత్తిడి ఉంటే తలనొప్పి వస్తుంది, దైహిక ఒత్తిడి ఉంటే కూడా తలనొప్పి వస్తుంది. మానసిక ఒత్తిడి వస్తే మీ తల కరెక్ట్గా పనిచేసేలేదు. సరే, దైహిక ఒత్తిడి వచ్చే కూడా నొప్పి, మీ మనసు ఎప్పుడు నొప్పిలే ఉంటుంది, పనిచేసేదానికి అయ్యలేదు. సో మానసిక ఒత్తిడం, దైహిక ఒత్తిడం ఏదే పని చేసేదానికి పర్మిషన్ లేదు, ఊరిక ఉండాల. సో ఈ పంచభూతాలు, ప్రాణశక్తి, ప్రపంచ శక్తి, ప్రాణవాయు, ఇది ఎనర్జీ. ఇది అంతా మీ లోపల ఎక్కువ తక్కువ అయితే ఖండితంగా మానసిక ఒత్తిడి వచ్చేస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తాను? ఫస్ట్
ನೆಗೆಟಿವ್ ಥಾಟ್ಸ್, ಮಾನಸಿಕ ಒತ್ತಡ ಬಂದವರಿಗೆಲ್ಲರಿಗೂ ಬರುತ್ತೆ 99.9%. ಇದರಲ್ಲಿ 2 ತರ ಇದೆ. ಹೊಸ ಹೊಸ ನೆಗೆಟಿವ್ ಥಾಟ್ಸ್ ಬರುತ್ತೆ, ಅಥವಾ ಒಂದೇ ನೆಗೆಟಿವ್ ಥಾಟ್ ಪದೇ ಪದೇ ಮುಂದೆ ಕಾಡ್ತಾ ಇರುತ್ತೆ. ಎಡಭಾಗದ ಮೆದುಳಿಂದ ನೀವು ಏನೇ ನಿಲ್ಲಿಸಬೇಕು ಅಂತ ಪ್ರಯತ್ನ ಮಾಡಿದ್ರು ಕೂಡ ನಿಲ್ಲಲ್ಲ. ಯಾಕೆ? ಬಲಭಾಗದಲ್ಲಿ ಒಂದು ಸತಿ ರೆಕಾರ್ಡ್ ಆಗೋಯ್ತು ಅಂತಂದ್ರೆ ಮಾನಸಿಕ ಒತ್ತಡ ಬಂದವರಿಗೆ ನಿಲ್ಲಿಸದೇನೆ ಆಲೋಚನೆಗಳು ಬರ್ತಾ ಇರುತ್ತೆ. ಅದು ಭಯ, ಭೀತಿ, ಆತಂಕಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಿರಬಹುದು, ಅಥವಾ ಬೇರೆ ವಿಚಾರಗಳಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದಿರಬಹುದು. ಏನೋ ಒಂದು ತಿರುಗಿ ಬಂದು ನಿಮ್ಮನ್ನ ಕಾಡುತ್ತೆ. ಧೈರ್ಯ ತಗೋ ಅಂತ ಎಲ್ಲ ಹೇಳ್ತಾರೆ, ಧೈರ್ಯ ತಗೊಳಕ್ ಸಾಧ್ಯವಿಲ್ಲ. ಮಾನಸಿಕ ಒತ್ತಡ ಬಂದವರಿಗೆ ಮಾತ್ರ ಗೊತ್ತು ಮಾನಸಿಕ ಒತ್ತಡ ಬಂದ್ರೆ ಏನೇನು ತೊಂದರೆ ಬರುತ್ತೆ ಅಂತ. ಹೊರಗಡೆ ಇರೋರು ಹೇಳ್ತಾರೆ, ಆಲೋಚನೆ ಮಾಡ್ಬೇಡ ಕಣೋ, ಸುಮ್ನೆ ಯಾಕೋ ಯೋಚನೆ ಮಾಡ್ತೀಯಾ, ಅದು ಬರುತ್ತೆ ಅಂತ ಯಾಕೋ ಅದರಿಂದ ಹೋಗ್ತೀಯ ಅಂತೆಲ್ಲ ಹೇಳ್ತಾರೆ. ಅವರಿಗೆ ಮಾನಸಿಕ ಒತ್ತಡ ಯಾವ ತರ ಬಂದು ಈ ಆಲೋಚನೆಗಳು ನಿಮ್ಮನ್ನ ಕಾಡುತ್ತೆ ಅಂತ ಅನ್ನೋದು ಹೊರಗಡೆಯವರಿಗೆ ಗೊತ್ತಾಗಲ್ಲ. ಹೇಳಿದ್ರೆ ನಿಮಗೆ ಭೂತ ಬಂದ್ಬಿಟ್ಟಿದೆ, ದೇಹ ಬಂದ್ಬಿಟ್ಟಿದೆ, ಗಾಳಿ ನುಗ್ಬಿಟ್ಟಿದೆ, ಪ್ರೇತಾತ್ಮ ಬಂದ್ಬಿಟ್ಟಿದೆ, ಏನೇನೋ ಹೇಳ್ತಾರೆ, ಯಾರಿಗೂ ಗೊತ್ತಾಗಲ್ಲ ಪಾಪ. ಇದು ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಗೊತ್ತಿರೋರಿಗೆ ಮಾತ್ರ ಮಾನಸಿಕ ಒತ್ತಡದವರಿಗೆ ಏನ್ ತೊಂದರೆ ಬರುತ್ತೆ ಅಂತ ಗೊತ್ತು. ಇದು ಒಂದು ಸತಿ ರೆಕಾರ್ಡ್ ಆಗಿದೆ, ಈ ರೆಕಾರ್ಡ್ ಅನ್ನು ತಿರ್ಸಕ್ ಸಾಧ್ಯವಿಲ್ಲ. ತಲೆ ಒಳಗಡೆ ಯಾವುದೇ ಒಂದು ರೆಕಾರ್ಡ್ ಆದರೂ ಕೂಡ ಅದನ್ನು ತೆಗೆದುಹಾಕಕ್ ಸಾಧ್ಯವಿಲ್ಲ. ಆದ್ರೆ ಅದು ಕೆಲಸ ಮಾಡದೇ ಇರೋ ಹಾಗೆ ಹೊಸ ಕೆಲಸಗಳನ್ನ ಅದರೊಳಗೆ ಹಾಕಿ ಹೊಸ ಕೆಲಸ ಮಾಡ್ದಂಗೆ ಮಾಡಬಹುದು. ಹಳೆಯದು ಮಾಡದೇ ಇರಂಗೆ ಇಡ್ಬೋದು, ತೆಗೆಸಾಕಕ್ ಸಾಧ್ಯವಿಲ್ಲ. ಇದನ್ನ ಮೈಂಡ್ ರೀಪ್ರೋಗ್ರಾಮಿಂಗ್ ಹಂಗೆ ಅಂತ ಕರಿತೀವಿ. ರೈಟ್ ಬ್ರೈನ್ ರೀಪ್ರೋಗ್ರಾಮಿಂಗ್, ಹಿಪ್ನೋಥೆರಪಿ, ಹಿಪ್ನಾಸಿಸ್, ನಿದ್ರೆ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಮಾಡುವ ಒಂದು ಪ್ರೋಗ್ರಾಮಿಂಗ್. ಹಿಪ್ನಾಸಿಸ್ ಕಲ್ತವರಿಗೆ ಈ ಪ್ರೋಗ್ರಾಮು ಏನು ಎತ್ತು ಅನ್ನೋದನ್ನು ಹೇಳ್ಕೊಡ್ತೀವಿ. ಅದೇ ಪ್ರೋಗ್ರಾಮ್ ಅನ್ನ ಕ್ರಿಸ್ಪ್ ಆಗಿ ಮೆದುಳಿನ ಬೇಡದೇ ಇರೋ ವಿಚಾರಗಳನ್ನು ತೆಗೆದುಹಾಕಕ್ಕಾಗುತ್ತೆಯೋ ಇಲ್ವೋ, ಬೇಡದೇ ಇರೋ ವಿಚಾರಗಳು ಕೆಲಸ ಮಾಡದೇ ಇರಂಗೆ ಮಾಡಬಹುದು, ಅದು ಸಾಧ್ಯ. ಮಾನಸಿಕ ಒತ್ತಡ ಬರದೇ ಇರಂಗೆ ಅಂದ್ರೆ ಆಲೋಚನೆಗಳು ಬರದೇ ಇರಂಗೆ ಮಾಡಕ್ ಸಾಧ್ಯ. ಅದು ಹೇಗೆ ಅಂತ ಅನ್ನೋದೇ ಪಾಠ.